మనం తీసుకున్న వెల్లుల్లిపాయ మొత్తాన్ని గ్యాస్ ఫ్లేమ్ మీద అట్లా ఫోర్క్ తో గుచ్చి పట్టుకుని ఆ వెల్లుల్లిపాయను అట్లా కాలనివ్వాలి. తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకుని పైనుండే పొట్టు తీసేసి ఆ వెల్లుల్లిని మెత్తగా పేస్ట్ చేసుకుంటాం. ఆ పేస్ట్ ను ఒక బౌల్లో తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ మేగడ, కొద్దిగా చాట్ మసాలా, ఎండుమిరకాయ ముక్క, చెక్క ఈ మూడుటిని కలిపేయాలన్నమాట. అందులో కొద్దిగా నిమ్మరసం వేస్తే ఉప్పు లేని లోటు లేకుండా చాలా బాగుంటుంది. అలా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ పైన ఈ వెల్లుల్లి మసాలా దాన్ని పూసేస్తాం అట్లా. ఆ తర్వాత వాటిని రోస్ట్ చేయటం కోసం, మసాలా పచ్చిపోవటం కోసం నాన్ స్టిక్ పాత్ర పైన మేగడ రాసేసి ఆ మసాలా అడుక్కు వచ్చేటట్టు బ్రెడ్ స్లైసెస్ అట్లా పెట్టేయాలి. సన్న సెక్ మీద వేడికి కాలిన తర్వాత ఆ బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ తీసుకుని దానిపైన టమోటా సాస్, పన్నీర్ తురుము, క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ చీలికలు, టమోటా ముక్కలు ఇవన్నీ అట్లా వేసేసుకుని నాన్ స్టిక్ గ్రిల్ పైన ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి అట్లా రోస్ట్ చేసుకుంటే గార్లిక్ బ్రెడ్ పిజ్జా చాలా కలర్ఫుల్ గా టేస్టీగా సిద్ధమవుతుంది.